వెల్కమ్ టు రాజహంస టీవీ. అల్లు అర్జున్ కుమారుడైనటువంటి అల్లు అయాన్ పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది ఏమనేది కనుక మనం చూసినట్లయితే, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మన సమాజంలో కొందరు వ్యక్తులు పూర్తిగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ షార్ట్ ఫార్మ్‌లలో ఇక్కడ వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో వయసు, స్థాయి అని తేడా లేకుండా ఎవరిపైన ఎలాంటి మాటలైనా అని అవమానించడం, ఎగతాళి చేయడం జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు వారితో పాటు పిల్లలను కూడా ఇక్కడ వదలకుండా ట్రోలింగ్స్ చేయడం ఒక రకమైనటువంటి ఫ్యాషన్‌లా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ ట్రోలింగ్స్ బారిన పడ్డ వ్యక్తి టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్. అంటే చిన్న వయసులో ఉన్నప్పటికి కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అతని పైన కూడా ట్రోలింగ్స్ జరుగుతూనే ఉంది. చిన్న పిల్లాడు కావడంతో అంటే సహజంగానే బొద్దుగా, గుండ్రంగా కనిపిస్తూ ఉన్నాడు కుమారుడు. కానీ కొంతమంది ఆకతాయిలు ఈ విషయాన్ని హాస్యాస్పదంగా మార్చి, "నువ్వు హీరో అవుతావా? నీ బాడీ చూడు" అంటూ కూడా కఠినమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. తాజాగా అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన నానమ్మ గారు కన్నుమూసిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ అంత్యక్రియలకు సంబంధించి పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కొంత విస్తృతంగా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా జరిగినటువంటి ఒక చిన్న ఘటన అయాన్‌ను మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బారిన పడేలా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంత్యక్రియల సమయంలో నాన్నమ్మ పార్థివ దేహం పైన ఉంచినటువంటి పూలమాలను అయాన్ తీసుకొని తన మెడలో వేసుకున్నటువంటి సందర్భాన్ని చూసి, ఇది చిన్నపిల్లాడి అమాయకపు చేష్టని, అతని పరిస్థితే అతని వయసుకు కూడా తెలియకపోవడం సహజం. కానీ ఈ సన్నివేశాన్ని వీడియోలో చూసినటువంటి కొంతమంది నెటిజన్లు అతని పైన దారుణమైనటువంటి కామెంట్ చేస్తూ ట్రోల్స్ చేయడం అయితే మొదలుపెట్టారు. "ఇలాంటి పని చేస్తావా? బ్రెయిన్ లేనట్టయింది. బ్రెయిన్ లేనట్టయిందే. బ్రెయినే లేదు గదా నీకు" అన్నట్టుగా వంటి వ్యాఖ్యలు చేస్తూ ఎగతాళి చేశారు చాలామంది నెటిజన్లు. ఈ పనికిమాలిన ట్రోలింగ్స్ చూసి అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న పిల్లాడిని కూడా ఇలా టార్గెట్ చేయడమా? పిల్లాడి అమాయకపు చేష్టలు ఇంత హద్దులు మీరి స్పందించడమా? అంటూ కూడా అల్లు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. చాలామంది సోషల్ మీడియాలో ఇలా అమాయకపు పిల్లలపైన ట్రోలింగ్స్ చేయడం అనేది సహజంగా పెరుగుతూ ఉంది. అసహనానికి కూడా నిదర్శనంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి అల్లు అయాన్ ఎప్పుడూ అల్లరి పిల్లాడిగానే ఉంటాడు. కానీ చిన్నపిల్లలందరూ అలా ఉంటారు. కానీ సోషల్ మీడియాలో అతనిని మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం అనేది కూడా అల్లు అర్జున్ గారి అభిమానులకి కొంత బాధాకరంగాను, కొంత ఆగ్రహానికి కూడా గురి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి కొన్ని సోషల్ మీడియాలో ఇక్కడ విస్తృతంగా షేర్ అవుతుంది. కొందరు వ్యంగ్యంగా మీమ్స్ తయారు చేస్తుంటే, మరికొందరు ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లాడి పైన ఇలాంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అసహ్యం అంటూ కూడా చాలామంది విమర్శలైతే గుప్పిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరేమనుకుంటున్నారు? ఇలా చేయడం కరెక్టా కాదా అని? మా ఛానల్ తరపు నుండి అయితే ఇటువంటివి ఎప్పుడూ కూడా తప్పుగానే భావిస్తున్నాం. అసలు మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.